హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బ్లౌజ్ నార్మల్గా మెజర్మెంట్ చేసుకుంటాం కదా, ఇది ఫ్రంట్ కొంచెం డిఫరెంట్గా ఉంది. బ్యాక్ అయితే ఓకే, నార్మల్గానే అన్ని బ్లౌజెస్ కట్ చేసినట్టే కట్ చేశాను. బట్ ఫ్రంట్ పార్ట్ మాత్రం కొంచెం డిఫరెంట్గా అనిపించింది, అందుకే వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. అయితే బ్యాక్ అనేది ఫస్ట్ ఒక లైన్ అనేది డ్రా చేసుకొని నడుము అనేది కొలుస్తున్నాను. నడుము వచ్చేసి 31 వచ్చింది. 31లో 4 భాగాలు చేస్తే 7.5కు 2 గీతలు వస్తుంది. సో 7.5కు 2 గీతలు డ్రా చేసి అండ్ డాట్స్ కోసం 1 ఇంచ్ డ్రా చేసుకోవాలి అండ్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ కోసం డ్రా చేసుకోవాలి. ఇది నార్మల్గా అన్ని బ్యాగ్స్కి చేసినట్టుగానే చేసేసాను. ఇంకా ఇది నడుము అనేది మెజర్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి నడుము అయిపోయింది, అక్కడికి ఒక లైన్ అన్ని డ్రా చేశాను. నెక్స్ట్ సైడ్కి ఇలాగా చూసామంటే మనకు చంక ఎంత పెట్టుకోవాలో తెలుస్తుంది. కొన్ని బ్లౌజెస్కి 6, 6.5, 7 కూడా పెడుతున్నారు. నాకు మెజర్మెంట్ ఇచ్చిన బ్లౌజెస్ 7 కూడా పెడుతున్నారు. ఇలాగ సైడ్ నుంచి చెక్ చేసామంటే ఈజీగా అయిపోతుంది అన్నట్టు, కన్ఫ్యూజన్ అవ్వట్లేదు అన్నట్టు ఎంత పెట్టారు అనేది సాగినట్టుగా ఉంటుంది కదా బ్లౌజెస్. ఇలాగ సైడ్ నుంచి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇట్లా బ్యాక్ పార్ట్ కరెక్ట్గా పట్టుకొని కప్ అనేది కొలుచుకోవాలన్నట్టు. దీన్ని కప్పు కొలిసామంటే ఆటోమేటిక్గా నెక్ డీప్ అనేది తెలిసిపోతుంది. ఇంకా నెక్ డీప్ సపరేట్ మనం కొలవాల్సిన అవసరం లేదు. బ్లౌజ్ లెంత్లో మనం కప్ అనేది మార్కింగ్ చేసామంటే ఆటోమేటిక్గా మనకు లెంత్ అనేది వచ్చేస్తుంది. ఇంకా షోల్డర్ 5 or 5.5, ఇది అబౌవ్ 30 ఉంది కాబట్టి 5.5 తీసుకున్నాను. అండ్ మెజర్మెంట్ బ్లౌజ్ కూడా అంతే ఉంది, 5.5 అంతే తీసుకున్నాను. ఇంకా చంక రౌండ్ అనేది డ్రా చేసేసాను. నెక్ డీప్ ఉంది కదా, అక్కడ పట్టుకొని మనం బ్లౌజ్ని సైడ్లో ఇలాగ మార్కింగ్ చేసామంటే మనకు ఎగ్జాక్ట్లీ చెస్ట్ లూజ్ ఎంత ఉందో అంత వచ్చేస్తుంది. అక్కడికి ఒక మార్కింగ్ అనేది చేస్తున్నాను. అది చెస్ట్ లూజ్ అన్నట్టు మనకు అక్కడ వచ్చింది. ఇప్పుడు షోల్డర్ కొలుసుకోవాలి. 5.5 కదా, 5.5లో షోల్డర్ వాళ్ళది మన మెజర్మెంట్ బ్లౌజ్ ఎంత ఉందో అంత డ్రా చేస్తున్నాను. ఇంకా రిమైనింగ్ నెక్ అది విడ్త్ అయిపోతుంది అన్నట్టు. డీప్ ఏమో కప్పు ద్వారా వచ్చింది కదా, ఇప్పుడు నెక్ విడ్త్ అనేది షోల్డర్ తీసేసామంటే ఆటోమేటిక్గా మిగిలినంత అది నెక్ విడ్త్ అయిపోతుంది. కొన్ని బ్లౌజెస్కి ఈ బాక్స్లోనే డ్రా చేసుకోవాలి. కొందరు ఏంటంటే బ్యాక్ డీప్ వేస్తారు కదా, 1/2 ఇంచు, 1/2 ఇంచు ఆర్ 1 ఇంచు కూడా వేసుకుంటున్నారు. వీళ్ళ బ్లౌజ్కి ఒక 1/2 ఇంచు వరకు ఉంది. సో సైడ్కి ఇలాగా డ్రా చేస్తున్నాను. అది వాళ్ళు ఇష్టపడితేనే మనం తీయాలి, కొంచెం నెక్ తెగినా కూడా ఒప్పుకోరు. ఈ బ్లౌజ్కి ఉంది సైడ్లో, సేమ్ నేను కూడా అలాగే ఒక 1/2 ఇంచు అనేది నెక్కు సైడ్కి మార్క్ చేస్తాను. ఇప్పుడు మార్కింగ్స్ పైనే కటింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. బ్యాక్ పట్ అయిపోగానే హ్యాండ్స్ అనేది కటింగ్ చేసుకోవాలి. ఇవి 3 బ్లౌజెస్ సేమ్ అన్నట్టు కటింగ్, అందుకే 3 బ్లౌజెస్ ఒకే మడతతో వేసేసాను. హ్యాండ్ లెంత్ వాళ్ళది 9.5 ఉంది. సో 1 ఇంచ్ కలుపుకొని 10.5 తీసుకున్నాను. హ్యాండ్ లూజ్ డ్రా చేసుకోవాలి. దానికి 2 ఇంచులు మనం మార్జిన్ అనేది యాడ్ చేసుకోవాలి. 3 ఇంచెస్ డౌన్ తీసుకున్నాను, చంక డౌన్. పైన 2 ఇంచెస్ డ్రా చేసుకొని అండ్ చంకలు లూజ్ ఎంత ఉందో అది 9, 8.5 ఎంత వచ్చిందో అంత మనం ఒక మార్కింగ్ చేసుకొని క్రాస్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా చేసామంటే చంకలలో ముడతలు రాకుండా వస్తుంది అన్నట్టు. కొంచెం కర్వ్ అనేది డ్రా చేసుకోవాలి. నేను లోతులు కుట్టేటప్పుడే తీస్తున్నాను. ఫ్రంట్ పార్ట్లో హ్యాండ్స్ లోతు తీస్తే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి అలా 2 టైమ్స్ నాకు మిస్టేక్ అయిపోయింది. సో అప్పటి నుంచి నేను డైరెక్ట్ ఇంకా కుట్టేటప్పుడే లోతు తీసుకొని డైరెక్ట్ వేసేస్తున్నాను హ్యాండ్స్కి. నేనైతే షాప్లో ఇలానే కట్ చేస్తున్నాను. ఇంతకుముందు కొంచెం అటు ఇటు అయినా ఏమనేవాళ్ళు కాదు, బట్ ఇప్పుడు షాప్ పెట్టాకనైతే ప్రతిదీ వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. షాప్లోకి అంటే కొంచెం రేట్ ఎక్కువ కదా, అందువల్లనేమో తెలియదు కానీ బాగా అబ్జర్వ్ చేస్తున్నారు. నేను కూడా అందుకే వాళ్ళ మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారమే ప్రతి పాయింట్ అబ్జర్వ్ చేసి కుడుతున్నాను. ఇది మాత్రం కొంచెం కేర్గా అబ్జర్వ్ చేయండి. ఫ్రంట్ పార్ట్
వీళ్ళు హైట్ తక్కువ ఉన్నారు అండ్ చెస్ట్ ఎక్కువ ఉన్నారు, 38 చెస్ట్ సైజు. హైట్ ఏమో తక్కువ ఉన్నారంటే 12.5 ఉంది బ్లౌజ్ లెంత్. ఫ్రంట్ పార్ట్ ఏమో కొంచెం మనం 1 ఇంచ్ ఖర్చు యాడ్ చేస్తాం కదా, 13.5 వరకు వస్తుంది. మనం బ్యాక్ వేసి యాస్టీస్ అనేది డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్నాక నెక్, వాళ్ళ నెక్ ఎంత ఉందో అంత మెజర్ చేసుకోవాలి. నెక్ కూడా ఫ్రంట్ పార్ట్ ఎక్కువ తక్కువ అస్సలే అవ్వద్దు, కరెక్ట్గా మెజర్ చేసుకోండి. లోతు తీస్తున్నాను చంకలో, 1/2 ఇంచు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డాట్ ఎక్కడ ఉందో అక్కడ అయితే, ఇది బ్లౌజ్ లోపల నుంచి కాకుండా బయట నుంచే చూసుకోండి. ఆ కుట్లన్నీ చూస్తే కొంచెం ఖర్చు, ఒక్కొక్కసారి కలుపుతున్నా ఒక్కొక్కసారి కలపట్లేదు. ఇలా బయట నుంచి అయితే ఎంత ఉందంత చూసుకొని ఒక 1 ఇంచ్ యాడ్ చేస్తే అయిపోతుంది. మ్యాక్సిమం అది రివర్స్ తీయకుండా ఇలా చేయడానికి ట్రై చేయండి. మనము నార్మల్గా బ్యాక్ పార్ట్ పెట్టాక ఒక 2 ఇంచెస్ షేప్ పట్టి కోసం పెడతాం కదా, ఇది ఆల్మోస్ట్ టచ్ అయిపోతుంది అన్నట్టు. ఇలా టచ్ అవ్వగానే నేను అనుకున్నాను కదా, మళ్ళీ షేప్ పట్టి ఎక్స్ట్రా అవుతుంది కదా, ఎలా ఉంటుందో అనుకున్నాను. ఇది మనకి యూట్యూబ్లో కూడా చెప్పారు. మరి స్టిచ్చింగ్ అయిపోయాక బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. కొంచెం తక్కువ పెట్టుకోవాలన్నట్టు, షేప్ పట్టీలతో ఒక 1.5 ఇంచ్ అలా పెట్టుకోవాలి. ఇక్కడ ఉక్సు పట్టి దగ్గర డాట్ పెడతాం కదా మనము, సో డైరెక్ట్గా ఫ్రంట్ డాట్ పెట్టేటప్పుడు ఉక్సు పట్టి అనేది ఇబ్బంది అవుతుంది. అందుకోసమని ఒక 1 ఇంచ్ కిందికి డ్రా చేసి అండ్ ఉక్సు పట్టి అవన్నీ పెట్టాక మళ్ళీ కట్ చేస్తున్నాను షేప్ పట్టి. ఇదే చెప్దాం అనుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ వేస్తే ఒక్కొక్కసారి ఫ్రంట్ పార్ట్ కూడా టచ్ అవుతుంది. షేప్ పట్టి వేసుకోండి, నో ప్రాబ్లం, అదేం ఎక్స్ట్రా అవ్వట్లేదు. ఈ వీడియో అయితే మీకు చాలా యూజ్ అవుతుంది. ఇలాంటి బ్లౌజెస్ నాకు ఇప్పటికీ ఒక 3-4 వచ్చాయి. అంటే అందరికీ ఇలాంటి ప్రాబ్లమ్వే వచ్చాయి. నాకు వేసుకొని కూడా చూపించారు, ప్రాబ్లం ఏం లేదు. ఇలాంటి వాటికి షేప్ పట్టి మాత్రం తక్కువ పెట్టండి. ఇది ఒకటి మాత్రం, షేప్ పట్టి ఎక్కువ పెడితే ఏమవుతుందంటే మలుసుకొని పోతుంది కదా, సో తక్కువ పెట్టండి. ఇది నేను ఏం చేశాను అంటే 1.5 ఇంచే వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.